వాళ్ళకైతే హెల్ప్ చేస్తారని చెప్పింది. సో నేను పొట్టోడు లాస్ట్ టైం అయితే టనల్ ఎస్కేప్ అయితే చేసాము, చాలా ఈజీగా చేసామన్నమాట. సో ఫైనల్ గా గ్రానీ అయితే మాకు ఈ రోజు హెల్ప్ చేయబోతుంది. అదేంటంటే గ్రానీ 4 లో 4 మాన్స్టర్స్ అయితే ఉంటారు కదా, గ్రానీ, గ్రాండ్ పా, స్లెండరీనా అండ్ ఇంకొకటి పేరు తెలీదు, కానీ మన పొట్టోడు వచ్చేసి తొండల రాజా అని పెట్టాడు. సో ఈ రోజు గ్రానీ మాకు ఏం హెల్ప్ చేయబోతుందంటే ఈ 4 మాన్స్టర్స్ లో నుంచి 2 మాన్స్టర్స్ ని డిలీట్ చేయబోతుంది అనమాట. అర్థం కాలేదు కదా, అంటే ఈ రోజు గ్రానీ 4 లో ఓన్లీ గ్రానీ, గ్రాండ్ పా మాత్రమే ఉండబోతున్నారు. తొండల రాజా అండ్ అలానే స్లెండరీనా వీళ్ళిద్దరు డిలీట్ అయిపోయారన్నమాట. ఎందుకంటే ప్రతిసారి గ్రానీ 4 ఎంతో కష్టమవుతుంది. చాలా మంది ఫ్రెండ్స్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు, నువ్వు బ్లాక్ ఉమెన్ జీవితంలో గ్రానీ 4 అసలు ఎస్కేప్ చేయలేదని చెప్పేసి. కానీ ఈ రోజు నేను బ్లాక్ ఉమెన్ చాలా ఈజీగా అయితే ఎస్కేప్ అయితే చేస్తాము గ్రానీ 4 ని. ఎందుకంటే అసలు ఎండ్రీనా అండ్ అలానే తొండల రాజా ఉండదు కదా, ప్రతిసారి తొండల రాజా గారు ఎక్కడి నుంచో వస్తాడు, మమ్మల్ని తిరిగి అంటాడు. అండ్ స్లెండరీనా కూడా అప్పుడు నా వెనకనే పడి ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటుంది. కానీ నాకేమో దయ్యాలంటే అసలు ఇష్టమే ఉండదు. ఏ సూపర్ స్టార్ షించాని ఎప్పుడు సింగిల్. సర్లే గాని సో ఫ్రెండ్స్, ఈ రోజు గ్రానీ అయితే మాకైతే ఫాస్ట్ గా రమ్మని చెప్పింది. అందుకే లెస్టర్ దగ్గర ఈ కార్ అయితే తీసుకున్నాను. ఓరి దేవుడు, ఏంట్రా బాబు ఇంత వర్షంలో కూడా ఇంత ట్రాఫిక్? నేను అదే చూస్తున్నాను మమ్మీయా, అప్పటి నుంచి ఈ కార్ ఏంటి ఇంత స్పీడ్ గా పోతుంది? 200 స్పీడ్ కూడా దాటినట్టుంది కదా. అవును పోటాడా, లెస్టర్ అయితే మన కోసం అయితే తయారు చేశాడు. ఇప్పుడు చూసావా 190, 200 స్పీడ్ కూడా దాటేసింది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలన్నమాట. ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్, నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసి లాస్ట్ కి బ్లాక్ మమ్మీయా వాళ్ళ డాడీ బర్త్డే అయితే చేశాడు అనమాట. బ్లాక్ మమ్మీయా డాడీ బర్త్డే చాలా సూపర్ గా చేశాము. ఆ వీడియో ఇస్తాము, అది కూడా చూసేయండి. అండ్ ఆ వీడియోతో పాటు చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. బ్లాక్ మమ్మీయా భూత్ బంగ్లాలోకి వెళ్ళాడు, వండర్లో కూడా పోయాడు. ఆ వీడియోస్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. కానీ ఈ వీడియో చూసాక అది చూడండి, ఓకేనా? తప్పకుండా చూస్తారా పొట్టడా, మనం అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం కదా. సో ఫ్రెండ్స్, మీరైతే చూస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫాస్ట్ గా గ్రానీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అసలే మన ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోతున్నారు. నువ్వేమో ఇంత స్పీడ్ గా పోలీస్తే అసలు వీడియోలు పెట్టలేకపోతావే. అమ్మయ్యా, ఫైనల్ గా గ్రానీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. రే పొట్టుడా, ఈ రోజు తప్పకుండా ఎస్కేప్ చేసి తీరుదాం రా. తప్పకుండా చేసేద్దాము ఎస్కేప్. ఈ కీ తీసుకొని ఫస్ట్ అయితే డోర్ తీసేద్దాము. కానీ ఈసారి గ్రానీ, గ్రాండ్ పా ఇద్దరు మాత్రమే ఉంటారు కాబట్టి మనం ఈజీగానే ఎస్కేప్ చేస్తాము అని ఎందుకో అనిపిస్తుంది బ్రేక్ మమ్మీయా. కానీ అరే పొట్టుడా, అదిగో చూసావా గ్రానీ చూసేసింది. నేను చెప్తూనే ఉన్నాను కదా, గ్రానీ మనకి హెల్ప్ చేస్తారని చెప్పింది, కానీ ఏదో ఒక విధంగా మళ్ళీ ఏదో ఒక రిస్క్ పెడుతూనే ఉంటుంది. సరే కానీ మనకి ఈ కటన్ దొరికింది కదా బ్రేక్ మమ్మీయా, మనము అన్ని ఆబ్జెక్ట్స్ ఒకేసారి వెతికి ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టేద్దాం బ్రేక్ మమ్మీయా. లాస్ట్ గా వచ్చి అది సూపర్, ఈ బుక్ కూడా ఇక్కడే పెట్టేద్దాము. అన్ని వస్తువులు ఒకేసారి వాడేద్దాము, అప్పుడు చాలా ఫాస్ట్ గా. ఏంటి బ్రేక్ మమ్మీయా, ఈరోజు అన్ని వస్తువులు చాలా స్పీడ్ గా దొరికిస్తున్నాయి. అంత సంతోషపడగల పొట్టోడా, ప్రతిసారి మనకి ఇలానే జరుగుతుంది. ఎస్కేప్ చేస్తున్నామని చెప్పేసి సంతోషపడతాము, కానీ లాస్ట్ కి గ్రానీ, గ్రాండ్ పా చేతిలో దొరికిపోతాము. ఇప్పుడు ఇక్కడైతే ఎవరు లేరు కదా. ఓరే దేవుడా, అన్ని వస్తువులు చాలా ఫాస్ట్ గా దొరికిపోతున్నాయంట్రా. నువ్వు ఏంటి బ్రేక్ మమ్మీ, అన్ని వస్తువులు దొరికితే హ్యాపీ అవ్వాలి కానీ బాధపడుతున్నావేంటి? అలా ఏమీ జరగదు బ్రేక్ మమ్మీ. ఈ రోజు నా మాటే శాసనం, నేనంటే ఎస్కేప్ కొంచెం మన అత్తి ఆపుతావరా బాబు, నీ అత్తి నాకు కూడా వస్తుంది అండ్ అలానే మన ఫ్యాన్స్ కి కూడా వస్తుందంట. మొత్తం వైరస్ లాగా పాకిస్తుందిరా. నాకు నచ్చలేదు బ్రేక్ మమ్మీ. కావాలంటే పద్యం చదవాలా? నేను తెలుగులో ఒక పద్యం నేర్చుకున్నాను. అది ఏంటంటే సూపర్ స్టార్ షించాను వచ్చాడు చూడు, బంటం పోయాడు చూడు, టుంటం చేశాడు చూడు, విశ్వనాథిరమ్మ వినరామేమ. పొట్టోడ ఏంట్రా ప్రతిసారి ఏదో ఒకటి చూసాడు. కొద్దిసేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటావా? ఎందుకంటే ఈ రోజు గ్రానీ మనకి హెల్ప్ చేస్తారని చెప్పింది కదా, ఏదో ఒక ట్విస్ట్ ఉంటే ఉండొద్దురా. జాగ్రత్త బ్రేక్ మమ్మీ, నీకు కూడా నచ్చి వస్తుంది. సరే కానీ ఫస్ట్ అయితే ఈ హ్యామర్ తీసుకొని మనం పైకి పోదాం కదా.
గాని ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా పుట్టడా. ఎందుకంటే ప్రతిసారి సిలిండర్ కానీ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది. అంటే ఈసారి ఎవరు లేరు కాబట్టి మనము ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోవచ్చు బయట ఇలా. బ్లాక్ మమ్మీ తొండల రాజా కూడా లేడు కదా, మర్చిపోయాను. ఈ తొండల రాజా కూడా ప్రతిసారి జాంబీ లాగా నడుచుకుంటూ వస్తాడు. అప్పుడప్పుడు డూ యూ వాంట్ టు ప్లే హైడ్ అండ్ సీక్ అంటే గ్రానీ ఉరుతుంది. మాకు ఏమి హైడ్ అండ్ సీక్ ఆడాలని అసలే లేదు. నీ తలకాయ పగలగొట్టి ఫుట్బాల్ ఆడాలని అనిపిస్తుంది. కానీ ఊడెను ప్లాన్స్ అంటే విరగొట్టేసేయ్. ఫాస్ట్ ఫాస్ట్ గా లోపలికైతే వెళ్ళిపోదాం కదా. లోపల ఏమున్నాయి, ఏదైనా వస్తువు ఉందా? వారి దేవుడ వైండప్కి. ఏంట్రా పొట్టుడా, ఈ రోజు మనకి వస్తువులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా దొరికిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వైండప్ కి అయితే కింద పడేయాలి కదా. కానీ ఒక నిమిషం, ఒకవేళ ఇది కింద పడేస్తే గ్రానీ సౌండ్ విని వస్తుంది కదా. అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా హ్యామర్ కూడా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సౌండ్ విన్నావా బ్లాక్ మమ్మయ్య? గ్రానీ కింద సీక్రెట్ డోర్ ఓపెన్ చేసింది. అది బుక్ పెడితేనే ఓపెన్ అయిపోతుంది కదా. కానీ గ్రానీ ఎలా ఓపెన్ చేసింది? నాకు సౌండ్ వచ్చింది బ్లాక్ మమ్మయ్య. ఒకసారి అదిగో నేను చెప్పాను కదా, గ్రానీ పైకి వచ్చేసింది. ఆ సీక్రెట్ డోర్ ఎలా ఓపెన్ చేసిందో ఏంటో. ఇది గ్రానీ తయారు చేసిన ఇల్లు కదరా, అందుకే అలా ఈజీగా ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. సర్లే గాని ఇందులో ఏమీ లేదు, ఇందులో ఏముంటుందో కూడా తెలీదు. గ్రానీ వెళ్ళుంటుందారా పుట్టడా? ఏంటో ఏమో వెళ్ళుంటుందో అంటే నాకేమీ తెలుసు. ప్రతిసారి ఐసీయూ ఐసీయూ అంటుంది. నా కోపం వస్తే అదిగో వెళ్ళిపోయింది. బ్లాక్ మమ్మయ్య ఆ కీ ఎక్కడ పడేసాం బ్లాక్ మమ్మయ్య? వైండప్ కీ. ఆ వైండప్ కీ తోని అది వెనక ఒకటి ఓపెన్ చేయొచ్చు అన్నమాట. ఎక్కడ కాదు బ్లాక్ మమ్మయ్య, వెనకనే ఉన్నట్టుంది. గ్రానీ వచ్చేసి వెళ్ళిపోతుంది. సూపర్ బ్లాక్ మమ్మయ్య. కానీ ఈ హ్యామర్ ఎక్కడ పడేద్దాము? అక్కడి వరకు వెళ్ళాలి. కానీ ఒక నిమిషం, మనమైతే కన్ఫర్మేషన్ చేసుకుందాము. వైండప్ కీ అంటే సూపర్. దాని లోపల ఏదో ఉంటుంది కదా, నేను మర్చిపోయాను. దాని లోపల ఏదో షూటింగ్ అయితే ఉంటుంది. కానీ మనమైతే సౌండ్ చేసాం కదా. ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా లోపలికి అయితే వెళ్ళిపోవాలి రపుటుడా. ఇప్పుడు మనకి లోపలైతే ఒక గన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే 2 టార్గెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనము షూట్ చేసేయాలి. అమ్మయ్యా, ఒకదాన్ని అయితే షూట్ చేసేసాము. కానీ అదేంటి అలా స్టాచ్యూ అయిపోయింది? కింద పడదా ఏంటి కొంపదీసి? అరే ఏం జరుగుతుందిరా పుట్టుడా? నాకు తెలిసి కదిలే గ్రానీ బొమ్మలనే కొట్టాలనుకుంటా బ్లాక్ మమ్మయ్య. స్టాచ్యూ అయిపోయిన వాటిని కొట్టకూడదు అనుకుంటా. సరే గాని నువ్వెందుకు బయటికి పోతున్నావు? ఫస్ట్ గ్రానీ ముడ్డి పడకూడదా? సరే బ్లాక్ మమ్మయ్య. ఓయ్ గ్రానీ, రావమ్మ గ్రానీ. ఏంటి అలా ఎగురుకుంటూ పోయింది? వారి దేవుడు, ఈ గన్ను సూపర్ గా నయ్యంటి కొంప తీసి. సర్లే గాని ఇంకొక టార్గెట్ ని కూడా కొట్టి పడేసే బ్లాక్ మమ్మయ్య. నీకు టార్గెట్ గురి చూసి కొట్టడమే రావడమే. కొట్టేసావా? పైన ఏదో వచ్చింది బ్లాక్ మమ్మయ్య, ఒకసారి చూడు. ఏంటి పైననా? ఇక్కడ? ఓరి దేవుడు, కార్కి ఇక్కడ కూడా వస్తువులు దొరుకుతాయి అన్నమాట. కానీ గ్రాండ్ బా అయితే రావట్లేదు కదా. గ్రానీ అయితే ఇక్కడ పడిపోయింది. ఈ వైండప్ కి కూడా మనకి ఎక్కడైనా యూజ్ అవుతుంది అనుకుంటా. సర్లే, అది కూడా బయటపడేసి ఈ కార్ కి కూడా తీసుకుని వెళ్ళిపోదాము. కానీ అరే పుట్టుడా, ఈసారి వస్తువులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా దొరికిపోతున్నాయిరా. దాని అర్థం ఏంటో తెలుసా బ్లాక్ మమ్మయ్య? మనము ఈసారి ఫాస్ట్ గా ఎస్కేప్ అయితే చేయొచ్చు అన్నమాట. సరే గాని ఈ కార్ కీనే కదా. మనము పోయినసారి కార్ కీ దొరకలేకపోయే, మనము ఎస్కేప్ చేయలేకపోయాము. ఈసారి కార్ కీ కూడా దొరికేసింది. సూపర్. సరే గాని ఇక్కడ నుంచి కార్ కీ కింద పడిసేయ్. ఓయ్ ఏం జరిగింది? నా ముక్కులో ఇరుక్కుపోయిందేంటి? ఇదేంటి బ్లాక్ మమ్మయ్య? కార్ కీ నా ముక్కులో ఇరుక్కుపోయింది. ఈ కార్ కీ కింద పడిసేయ్. అది మళ్ళా సూపర్. ఇప్పుడు మనము హ్యామరా? లేదు, ఫస్ట్ గ్రాండ్ పగడి ముడ్డి కూడా పగలగొట్టాలి గన్నుతోని. కానీ అరే పుట్టుడా, మనకి ఇంకా చాలా వస్తువులు అయితే దొరకాలిరా. డైమండ్ దొరకలేదు, ఇంకా బేస్మెంట్ కి దొరకలేదు. అండ్ మన ఫ్యాన్స్ లో ఒకరైతే ఒక కమెంట్ అయితే చేశారు, గ్రానీ 4 ఇంట్లో ఒక పెద్ద గన్ అయితే ఉంటుందంట. అది చాలా పవర్ఫుల్ అంటారా. అది ఇప్పటి వరకు మనకి ఒక్కసారి కూడా దొరకలేదు. అవును బ్లాక్ మమ్మయ్య, నేను కూడా కమెంట్ చూశాను. కింద ఏదో కీ పెడితే ఓపెన్ అవుతుందంట. కానీ అసలు అది ఏం గన్నో ఏంటో నాకు కూడా చూడాలని చాలా ఆతృతగా ఉంది. ఇక్కడ మనకి కట్టలు కావాలి, అప్పుడు ఈ కార్ అయితే కింద పడిపోతుంది. సర్లే గాని వారి దేవుడు బ్లాక్ మమ్మయ్య, మనకి ఇంకా లివర్ కూడా దొరకలేదు. వారి దేవుడు, ఇంకా చాలా వస్తువులు దొరకాలి బ్లాక్ మమ్మయ్య. అన్ని దొరికేసి అని చెప్పేసి సంతోషపడ్డాను. అయితే ఇంకా ఏంటి షూట్ ఏంటట. కానీ పోయినసారి ఈ గన్నుతో షూట్ చేస్తే అది ఓపెన్ కాలేదు.
అంటే నువ్వు చెప్పిన సూపర్ గన్ తోనే షూట్ చేయాలన్నమాట. కానీ ఆ సూపర్ గన్ వచ్చేసి ఒక డోర్ లో లాక్ చేసి ఉంది. ఆ డోర్ కి అయితే మనకి ఇప్పటి వరకు ఇక్కడ కూడా గ్రానీ వచ్చేసింది. ఎన్నిసార్లు షూట్ చేపించుకుంటుందిరా ఈ గ్రానీ. వచ్చావా గ్రానీ? తీసుకో. అదిగో ఏంటి ఇటు బుల్లెట్ కూడా అటేటో ఎగిరిపోతుంది. సర్లే గాని ఈ పియానో ఇంకా పనిచేస్తుందా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒక్క నిమిషం, బేస్మెంట్ కి. అమ్మయ్యా, బేస్మెంట్ కి అయితే దొరికేసిందిరా పొట్టుడా. కానీ గ్రాండ్ పై అయితే రావట్లేదు కదా. ఒక్క నిమిషం, కిందైతే ఎవరు? ఒక్క నిమిషం, ఎక్కడి నుంచి ఆహా అన్నాడు పొట్టుడా. ఆహా ఇక్కడే అన్నాడా? సరేలే గాని ఇప్పుడు మనము ఈ గన్ను తీసుకుని గ్రాండ్ పా గన్ని కూడా కొట్టేద్దాము. నాకు ఒక డౌట్ వచ్చింది. పోయినసారి తర్వాత చెప్తానులే గాని ఫస్ట్ అయితే గ్రాండ్ పా ముసలి తాత ముడతా మాకము నువ్వు కూడా గ్రాని ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి ఎంత బాగుంటుంది అనుకుంటూ వారి దేవుడా ఎక్కడో కొడితే ఎక్కడో పుట్టి ఎక్కడో ఇచ్చి నేనేంటి పాట పాడుతున్నాను. ఏంటో ఏమో ప్రతిసారి నాకు ఇలాంటిదే ఏదో ఒక డిసీజ్ వస్తూనే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ పడేద్దాము. ఫస్ట్ అయితే ఈ స్క్రూ డ్రైవర్ తీసుకొని మనల్ని బంధించిన రూమ్ లో అయితే ఒకటి ఉంటుంది కదా, అందులో మనకి ఏదన్నా దొరుకుతుందా అని చెప్పేసి వెతుకుదాం పదా. కానీ అరే పుట్టుడా, పోయినసారి మనకి ఇందులో ఒక్క వస్తువు కూడా దొరకలేదు. ఈసారైనా దొరుకుతుందా దొరకదా? ప్లీజ్ ప్లీజ్. ఏమీ దొరకలేదు. అమ్మయ్యా, దొరికేసిందిరా, లివర్ దొరికింది సరే. కానీ అరే పుట్టుడా, అంటే ఈ రోజు మనము కార్ ఎస్కేప్ చేయబోతున్నాం అన్నమాట. అలా ఎలా చెప్తున్నావు బ్లాక్ మామయ్య? మనకి ఇంకా ఏమేం వస్తువులు దొరకాలో కూడా తెలీదు. ఈ పుట్టుడా, పోయినసారి మనకి లివర్ అయితే దొరికింది. లివర్ తో కార్ అయితే సారీ అదేదో డోర్ అయితే ఓపెన్ చేశాం కదా, అప్పుడు కటింగ్ ప్లేర్ తో దారం కట్ చేయగానే కార్ వచ్చేసి కింద పడిపోతుంది. అప్పుడు మనము కార్ లో కూర్చొని ఆ కార్ కి పెట్టి ఎస్కేప్ అవ్వాలన్నమాట. పోయినసారి కూడా అన్ని చేసాము, కానీ మనకి కార్ కి దొరకలేదు. ఈసారి కార్ కి కూడా దొరికేసింది కదా. అదిగో చూసావా, ఈ సీక్రెట్ డోర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఆ సీక్రెట్ రూమ్ లోకి కూడా ఎంట్రీ అయితే ఇవ్వచ్చు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నువ్వు చెప్పింది ఒక ముక్క కూడా అర్థమై కాలేదు బ్లాక్ మామయ్య. అయినా కూడా మనము ఈ రోజు ఎలా అయినా ఎస్కేప్ అయితే చేద్దాము. కానీ ఇక్కడ ఇంగ్లీష్ లో ఏదో రాసింది, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి రాసింది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేసుకోండి. ఈ వీడియోకి నేను 1,00,000 లైకులు టార్గెట్ ఇస్తున్నాను. ఎవరెవరు లైక్ చేస్తారో వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో చదువుతాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె నాదే. ఏంట్రా పుట్టుడా, 1,00,000 లైక్లు టార్గెట్ ఇచ్చావు? 1,00,000 లైకులు అంటే 1,00,000 లైక్స్. ఇప్పటి వరకు మనకి హైయెస్ట్ లైక్స్ వచ్చేసి మేబీ 60,000 70,000 లైక్స్ రా. 1,00,000 లైక్స్ అంటే చాలా కష్టం అనుకుంటారా? బ్లాక్ మమ్మీ మన అసలైన ఫ్యాన్స్ తప్పకుండా లైకులు కొట్టారు చూసారా. మీరందరూ ఫస్ట్ గా లైకులు చేశారనుకుంటా, అందుకే మాకు డైమండ్ కూడా దొరికేసింది. బ్లాక్ మమ్మీ ఈ రోజు మనము ఫాస్ట్ గానే ఎస్కేప్ చేయగలుగుతాం అనుకుంటా. నాకెందుకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ డైమండ్ తీసుకొని కింద హోల్ లో పెట్టగానే సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది కదా, అదే అండర్ గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి మేబీ ఎస్కేప్ చేయొచ్చు అనుకుంటా ఈజీగానే. ఈ సూపర్ స్టార్ షిన్చాన్ ఒక మాట ఇస్తున్నాడు. ఈ రోజు ఒకవేళ గ్రాండ్ పా ఈ ఇంటి నుంచి ఎస్కేప్ చేయకపోతే నేను తిట్టడం మానేస్తాను. అదేంటిరా బాబు, అదేదో పెద్ద మాట ఇచ్చినట్టు. అది అది ఏంటో అర్థొస్తుంది. నీకు నాకంటే నచ్చి ఘోరంగా వస్తుంది. ఇంకొకసారి అన్నావనుకో అని కొడతాను నిన్ను. ఏంటో కానీ ప్రతిసారి అని అంటాడు. గుండు మీద అనుకో గుండు మళ్ళీ ఏం లేదులే. ఏంట్రా ఏదో చెప్దాం అనుకున్నావు, మాట రావట్లేదా? సర్లే గాని ఓరి దేవుడా, ఈ గ్రాండ్ పగాడు ఏంట్రా హుసేన్ బోల్ట్ లాగా అంత స్పీడ్ గా అటు నుంచి ఇటు వచ్చేసాడు. వీడేంటి ఇంత స్పీడ్ గా ఉరుకుతున్నాడు? ఒరే బాత్రూమ్ లో వెళ్ళక పుట్టుడా, ఇక్కడికి వెళ్ళామనుకో మళ్ళీ ఇరుక్కుపోతాము. సరే కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. సడన్ గా ఎక్కడి నుంచి గ్రాని అలా వచ్చేసిందండి. కానీ ఒక నిమిషం, నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఓల్డ్ కీ కదా, ఈ డోర్ తో ఈ కీతో మనము ఫస్ట్ మన బెడ్రూమ్ డోర్ అయితే ఓపెన్ చేసాము.
పోయినసారి కమెంట్ సెక్షన్ లో ఒక కమెంట్ వచ్చింది, గ్రాని అంటే మనల్ని చూడలేదా? సరే కానీ పోయినసారి మనకి కమెంట్ సెక్షన్ లో ఒక కమెంట్ వచ్చింది, అది ఏంటంటే మామా గ్రాని ఒక సెకండ్ లో మిస్ అయిపోయాము. సరే కానీ ఈ వరల్డ్ కిందనంట కింద ఒక డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు, అందులోనే ఆ సూపర్ గన్ ఉంటుందంట బ్లాక్ మామయ్య. అవును పొట్టోడా, నేను కూడా కమెంట్ అయితే చదివేశాను. ఇప్పుడు మనకి ఆ సూపర్ గన్ అయితే దొరకబోతుంది. ఆ సూపర్ గన్ ఎలా ఉంటుందో కూడా తెలియదురా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాము. నాకైతే చాలా సంతోషంగా ఉంది పొట్టోడా. ఆ సూపర్ గన్ తో ఒకేసారి గ్రానీ గ్రాండ్ పని అండ్ అలానే ఇంటిని కూడా ధ్వంసం చేయొచ్చు. కొంపతీసి ఓపెన్ అయితే చేసేసామరా పొట్టోడా. కానీ సూపర్ గన్ ఎక్కడుంది? ఎక్కడ అవుపించట్లేదే. ఇదేంటి ఫోటోలో తొడ్డల రాజాగాడు ఉన్నాడు, ఇదేనా? కానీ ఇక్కడ ఏదో లెటర్ రాస్తుంది, దే ట్రాప్ మీ ఇన్ ఫర్ లాంగ్ టైమ్ ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ టర్న్ దెమ్. ఏంట్రా ఏదేదో రాస్తుంది? నువ్వేంటి బ్లాక్ మామయ్య బల్బులా అంటావు? సరే కానీ ఈ సూపర్ గన్ నాకు చాలా బాగా నచ్చింది. వారి దేవుడా, ఇదేంటి? కానీ ఇందులో అన్లిమిటెడ్ ఏదో బుల్లెట్లు వస్తాయంటే కదా, అన్లిమిటెడ్ బుల్లెట్స్. చూద్దామా, ఒకసారి ట్రై చేద్దాము. షూట్ చేద్దాం. మనం కూడా పోయామేంటి బ్లాక్ మామయ్య? అబ్బా రే పొట్టోడా, ఏం జరిగిందిరా అక్కడ? మనం కూడా ఎలా పోయాం? అసలు కళ్ళు తిరిగి పడిపోయాం. అసలు ఏం జరిగింది నాకేం అర్థం కావట్లేదు. మనకైతే ఆ కాస్మిక్ గన్ అయితే దొరికేసింది, దాంతో గ్రానీని కొట్టడం కూడా జరిగింది. కానీ ఏం జరిగింది అక్కడ అసలు? నాకు అర్థమైపోయింది బ్లాక్ మామయ్య. అంటే ఆ కాస్మిక్ గన్ చాలా పవర్ఫుల్ అని చెప్పేసి మన ఫ్యాన్స్ అయితే చెప్పారు కదా. అది ఎంత పవర్ఫుల్ అంటే అసలు ఆ బుల్లెట్ చాలా స్పీడ్ గా ట్రావెల్ అయిపోతుంది. ఆ బుల్లెట్ దగ్గర మనం ఉండకూడదు అనమాట. ఆ బుల్లెట్ కొట్టగానే అక్కడ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ పోతారన్నమాట. అంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నాకు కూడా అర్థమైందిరా పొట్టుడా. అంటే ఇప్పుడు మనము ఆ గన్తో షూట్ చేస్తే చాలా దూరం నుంచి షూట్ చేయాలి. కానీ ఆ గన్నులో బుల్లెట్ అయితే వాడేసాము, మళ్ళీ బుల్లెట్స్ ఉన్నాయా అయిపోయాయా? ఒక నిమిషం, ఫస్ట్ అయితే మనము ఆ గన్ని అక్కడే విడిచిపెడదాము. ఈ కీ అయితే ఉంది కదా, ఈ కీతో మనము బేస్మెంట్ అయితే ఓపెన్ చేసేద్దాము. ఇది కాదు కదా, ఇది కాదనమాట. కానీ పోయినసారి ఇక్కడ వస్తువు అయితే దొరికేసింది, కానీ ఈసారి ఏమీ లేదు, ఖాళీగా ఉంది. త్వరగా బేస్మెంట్ కి అయితే ఓపెన్ చేసే బ్రేక్ మామయ్య. డోర్ ఇస్ లాక్డ్. ఇక్కడ కదా ఓపెన్ చేసేది మర్చిపోయాను. కానీ బ్లాక్ మామయ్య, మనము ఫస్ట్ అయితే ఆ గన్ను తీసుకోవాలి బ్లాక్ మామయ్య. ఎందుకంటే సౌండ్ చేసాము, గ్రానీ అయినా గ్రాండ్ పా అయినా వస్తారు. కానీ ఈసారి గుర్తు పెట్టుకో బ్లాక్ మామయ్య, ఆ గన్ను చాలా దగ్గరలో ఉండి షూట్ చేయకూడదు, చాలా దూరం నుంచి షూట్ చేయాలన్నమాట. గన్ను తీసుకో ఫస్ట్ అయితే ఫాస్ట్ గా. కాస్మిక్ గన్ అంటే దీని పేరు. ఏంట్రా కాస్మిక్ గన్? నాకు కూడా తెలుసు. ఓరి దేవుడా, ఏంట్రా బుల్లెట్ మళ్ళీ లోడ్ అయిపోయింది. బుల్లెట్ అంటే అన్లిమిటెడ్ బుల్లెట్స్ రా. కానీ మనము ఇది చాలా దూరం నుంచి షూట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రానీ గ్రాండ్ పా అంత దూరం నుంచి వస్తే మనం ఇక్కడ నుంచి షూట్ చేయాలి. హ్యాండిల్ రే పొట్టుడు, హ్యాండిల్ దొరికితే మనం ఎస్కేప్ చేయగలుగుతాము. లేకపోతే కార్ కీ కూడా దొరికేసింది కదా. కానీ ఫస్ట్ ఈ గ్రానీ గ్రాండ్ పా అయితే వేసి పడిద్దాము ఈ గడ్డతో. అవును బ్లాక్ మామయ్య, నాకు కూడా చూడాలని ఉంది అసలు ఈ బుల్లెట్ ఎలా పని చేస్తుందా అని చెప్పేసి. ఇప్పుడు గ్రానీ గ్రాండ్ పా అయితే పిలిచేసాం కదా సౌండ్ చేసి. వస్తున్నారా? వచ్చేసారు గ్రాండ్ పా, గ్రానీ అయితే వచ్చేసారు. బుల్లెట్ ఏంటి ఇక్కడ ఇరుక్కుపోయింది? వారి దేవుడా, ఏం జరుగుతుంది మ్యాజిక్? ఇంకొకటి షూట్ చేసే బ్లాక్ మామయ్య. కరెక్ట్ గా గ్రానీకి అయితే తాకేసింది. 2 minutes సైలెంట్ గా వెళ్ళిపోయింది. అంటే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. గ్రాండ్ పా ఏంటి ఎటు పోతున్నాడు? ఒరే గ్రాండ్ పా, ఒక్క నిమిషం ఆగు. బ్లాక్ మామయ్య గ్రాండ్ పా తప్పించుకున్నాడు. సౌండ్ చేసినా రావట్లేదేంటి? గ్రాండ్ పా గారి చెవులు ఖరాబ్ అయిపోయినట్టున్నాయి. ఒక పని చేద్దామా? అది ఏంటంటే ఈ గన్ను చాలా దగ్గరలో ఉండి షూట్ చేస్తే మనం కూడా పోతున్నాం కదా. కాబట్టి ఇలా షూట్ చేసి అలా పారిపోదాము. అప్పుడు గోడ అడ్డంగా ఉంటుంది కాబట్టి మనకి ఏమీ కాదు. పొట్టుడు అలా చెయ్యకురా. ఇంతకుముందే నేను చెప్పాను కదరా పొట్టుడు అలా చెయ్యకూడదని చెప్పేసి. నా మాట ఎప్పుడు విన్నావు నువ్వు? ఒక్క నిమిషం, డే 4 అని రావాలి కదా. డే 4, 5 మిక్స్ వచ్చాయంట పొట్టుడా. ఏం జరుగుతుంది? ఓరి దేవుడా, ఏం జరిగిందిరా? మళ్ళీ ఇక్కడ నుంచే వస్తున్నామేంటి? అంటే డే 4 మైనస్ అయిపోయిందిరా పొట్టుడా.
ఈసారి గ్రాండ్ పాకి దొరికితే అంతే ఇంకా మన పని. ఏంటి డే 4 మైనస్ చేసిందా? అంటే చీటింగ్ చేస్తుంది గ్రానీ. ఫ్రెండ్స్ మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గ్రానీ చీటింగ్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. పోయినసారి గ్రానీ మాకు హెల్ప్ చేస్తారని చెప్పింది కదా, అది ఈసారి ఏం చేసిందంటే గ్రానీ డే 5 ఉంటుంది కదా, డే 4 మైనస్ చేసేసింది. కానీ ఒక్క నిమిషం, దీన్ని మనము ఎందుకని తీసుకోలేకపోతున్నాము? నేను అదే చూస్తున్నాను కదరా పొట్టోడా, ఈ గన్నని మనం ఎందుకని తీసుకోలేకపోతున్నాము. అండ్ అలానే మన టార్చ్ లైట్ కూడా కిందెందుకు పడట్లేదు, ఓన్లీ ముందే చూపిస్తుంది. ఆ గ్రాని వచ్చేసింది, ఈ గన్న రావట్లేదేంట పొట్టోడా. ఏంట్రా ఏం మ్యాజిక్ చేసావే గ్రాని? ఓయ్ గ్రానీ, పోయినసారి మాకు హెల్ప్ చేస్తారని చెప్పేశావు, ఇప్పుడు మోసం చేస్తున్నావు. యాంటీ మమ్మల్ని మళ్ళీ ఇక్కడనే ఎలా అంటారు కదా, పర్మనెంట్ గా ఇక్కడే బంధించుదామని చెప్పేసి ప్లాన్ వేసావా యాంటీ? నాకు ఐడెన్సీ కాడాలని ఏమీ లేదు గ్రానీ. ప్లీజ్ అసలు ఏం మ్యాజిక్ పవర్ యూజ్ చేసావో చెప్పు, మాకు డే 4 మళ్ళీ ఇవ్వు. నాకు నమ్మకం లేదురా, నేను అప్పుడే అనుకున్నాను నేను తీసుకోలేకపోతామా ఏంటి ఇప్పుడు కదా. అందుకంటే ముందు ఇందులో ఏదైనా ఉందా? అరే అది కూడా ఓపెన్ చేయలేకపోతున్నాము. ఇక్కడ టార్చ్ మాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి నమ్మక ద్రోహం చేశావు. ఒక నిమిషం ఆగల పుట్టాడు, గ్రానీతో మాట్లాడతాను ప్లీజ్. గ్రానీ ఒక్క ఛాన్స్. అరే వద్దు వస్తారా? ఓరే దేవుడా. ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాగోనో బ్యాడ్ లక్ ఉంది, కనీసం గుడ్ లక్ రావాలంటే మీరందరూ బ్లాక్ 7 బ్లాగ్స్ అని యూట్యూబ్ లో